ఇటీవల సోషల్ మీడియాలో ఒక ప్రముఖ యూట్యూబర్ గురించి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎవరు రైట్? ఎవరు రాంగ్? ఏం జరిగింది? అనే విషయాల గురించి ఇప్పటికే చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు నేను ఒక పేరెంటింగ్ కోచ్‌గా మరో కోణం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నిజాలేంటో, ఎవరు కరెక్ట్? ఎవరు రాంగ్? అనేది చివరికి లీగల్ సిస్టమ్ నిర్ణయిస్తుంది. కానీ ఇలాంటి సిట్యుయేషన్స్ మనకు పేరెంట్స్‌గా, ఫ్యామిలీస్‌గా, ఒక హ్యూమన్ బీయింగ్‌గా కొన్ని ముఖ్యమైన లెసన్స్ నేర్పిస్తాయి. నంబర్ 1, సోషల్ మీడియాలో మనము ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నామని అనుకుంటాం. కానీ ఆ వ్యక్తికి ఫ్యామిలీ ఉంటుంది, స్పౌస్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, మోస్ట్ ఇంపార్టెంట్‌లీ చిల్డ్రన్ ఉంటారు. ఒక చైల్డ్ స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఏమంటారు? టీచర్స్ ఎలా చూస్తారు? నెయిబర్స్ ఏమంటారు? రిలేటివ్స్ ఎలా రియాక్ట్ అవుతారు? అనేది వాళ్ళ ఎమోషనల్ వరల్డ్‌ని పూర్తిగా మార్చేయగలదు. మనం ఒక కామెంట్ చేసి ముందుకు వెళ్ళిపోతాం. కానీ ఆ కామెంట్ ప్రభావం ఎవరి జీవితంలో ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. నంబర్ 2 వచ్చి పేరెంట్స్ రెప్యుటేషన్ ఆల్వేస్ ఎఫెక్ట్స్ చైల్డ్ ఐడెంటిటీ. అంటే ఇక్కడ చిన్న పిల్లలు తమ ఐడెంటిటీని ఎక్కువగా పేరెంట్స్ ద్వారా నిర్మించుకుంటారు. అంటే నేనెవరు అనే ప్రశ్నకు చాలా మంది పిల్లల ఆన్సర్ నేను ఈ మదర్ వాళ్ళ అబ్బాయిననో, లేదా నేను మా ఫాదర్ పేరు ఇది, నేను వాళ్ళ బలానా వాళ్ళ కూతురనో చెప్పుకుంటారు అనే స్థాయిలో ఉంటుంది. అవునా? అందుకే పేరెంట్ గురించి పబ్లిక్ క్రిటిసిజం వచ్చినప్పుడు చాలా మంది పిల్లలు దాన్ని పర్సనల్ అటాక్ లాగా ఫీల్ అవుతారు. షేమ్‌గా ఉండొచ్చు. ఫియర్‌గా ఉండొచ్చు. కన్‌ఫ్యూజన్‌గా ఉండొచ్చు. లేదా ఇప్పుడు అందరూ మా ఫ్యామిలీ గురించి ఏమనుకుంటున్నారో అనే యాంగ్జైటీగా గూడా ఉండొచ్చు. మనకు కనిపించని ఎమోషనల్ బర్డెన్ వాళ్ళు మోస్తూ ఉండొచ్చు. తర్వాత పాయింట్ 3 వచ్చి ఒక పర్సన్ యాక్షన్ అది ఇంకొక పర్సన్‌ని డిఫైన్ చేయదు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏం చెప్పాలి అంటే, మన సొసైటీలో చాలా కామన్‌గా జరిగేది ఏమిటంటే, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఎలా పెంచారో అర్థమవుతోంది అంటాం. అవునా? అలాగే పేరెంట్స్ గురించి ఏదైనా కాంట్రోవర్సీ వస్తే, పాపం పిల్లలు కూడా అలానే ఉంటారేమో అనేస్తాం. కానీ నిజానికి ప్రతి వ్యక్తికి తన డెసిషన్స్‌కి తానే రెస్పాన్సిబుల్. ఒక పేరెంట్ చేసిన డెసిషన్‌కి చైల్డ్ రెస్పాన్సిబుల్ కాదు. అలాగే ఒక చైల్డ్ చేసిన మిస్టేక్‌కి పేరెంట్ మొత్తం క్యారెక్టర్‌ని జడ్జ్ చేయడం కూడా ఫెయిర్ కాదు. వాళ్ళు ఒక ఫ్యామిలీ కావచ్చు. కానీ వాళ్ళు ఒకే వ్యక్తి కాదు. అలాగే రిలేషన్‌షిప్ ఉంది కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఆటోమేటికల్లీ ట్రాన్స్‌ఫర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనం యాక్షన్స్‌ని క్వెషన్ చేయొచ్చు డెఫినెట్‌లీ. కానీ ఐడెంటిటీస్‌ని మెర్జ్ చేయకూడదు. ఒకరి తప్పుని ప్రశ్నించండి. కానీ ఆ తప్పుని వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఐడెంటిటీగా మారొద్దు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఎవ్రీ డెసిషన్ హ్యాస్ అ ఫ్యామిలీ ఇంపాక్ట్. ఈ స్పెసిఫిక్ కేస్‌లో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది నాకు తెలీదు. అది కోర్ట్ నిర్ణయిస్తుంది. కానీ ఒక్క యూనివర్సల్ ట్రూత్ మాత్రం ఉంది. మన డెసిషన్స్ మన ఒక్కరి మీద మాత్రమే ప్రభావం చూపదు. మన ఫ్యామిలీ మీద కూడా ప్రభావం చూపుతాయి. మన చిల్డ్రన్ ఫ్యూచర్ మీద ప్రభావం చూపుతాయి. మన యాక్షన్స్‌కి కాన్సిక్వెన్సెస్ వచ్చినప్పుడు వాటిని మనతో పాటు మన కుటుంబం కూడా ఇండైరెక్ట్‌లీ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సి రావచ్చు. అందుకే పేరెంట్స్ మనం ఒక ప్రశ్న మనల్ని మనం అడగాలి. నేను తీసుకుంటున్న ఈ డెసిషన్ నా వాల్యూస్‌కి అలైన్ అయ్యి ఉందా? అంటే నా సిద్ధాంతాలకి అలైన్ అయ్యి ఉందా? ఎందుకంటే మన పిల్లలు మనం చెప్పేది మాత్రమే వినరు. మనం ఎలా జీవిస్తున్నామో కూడా గమనిస్తారు. ఇన్‌ఫాక్ట్ కూడా కాదండి. మనం చేసేదే వాళ్ళు గమనిస్తారు. వినకపోయినా సరే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. పేరెంట్స్ ఆర్ ఆల్సో హ్యూమన్. రైట్? ఇంకొక విషయం పేరెంట్స్‌గా మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం పర్ఫెక్ట్ కాదు. ప్రతి పేరెంట్ లైఫ్‌లో మిస్టేక్స్ చేస్తారు. రాంగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఫెయిల్యూర్స్ ఎదుర్కోవచ్చు. ఛాలెంజెస్ ఎదుర్కోవచ్చు.
అందుకే మనం ఇతరులను జడ్జ్ చేసే ముందు ఎంపతి కూడా ఉండాలి. ఎందుకంటే మనం అందరం మన జీవితాల్లో ఏదో ఒక బ్యాటిల్ ఫైట్ చేసిన వాళ్ళమే. ఎంపతి అంటే అకౌంటబిలిటీ లేకపోవడం కాదు, కానీ హ్యుమానిటీని మర్చిపోకపోవడం. అలాగే సోషల్ మీడియా జడ్జ్మెంట్ కల్చర్. ఇంకొక లెసన్ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మనం ఫ్యాక్ట్స్ పూర్తిగా తెలియకుండానే జడ్జ్ చేయడం. ఈ రోజు ఒక ఫ్యామిలీ, రేపు ఇంకొక ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసి, ఒక క్లిప్ చూసి, ఒక స్క్రీన్ షాట్ చూసి మొత్తం వ్యక్తిని డిఫైన్ చేయడం చాలా డేంజరస్. నేను ఇది ఒక్క ఇన్సిడెంట్ తో అనే చెప్పట్లేదు, ఇది మేబీ ఏదన్నా అయి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఇన్ జనరల్ గా మనం చూసే ఆ, ఇదిని నేను చెప్తున్నాను. మన పిల్లలకు జడ్జ్మెంట్ కాదు, క్రిటికల్ థింకింగ్ నేర్పాలి. మన పిల్లలకు హేట్రెడ్ కాదు, హ్యుమానిటీ నేర్పాలి. మన పిల్లలకు గాసిప్ కాదు, అవేర్నెస్ నేర్పాలి. సో ఈ కాంట్రవర్సీలో నిజాలు ఏవైనా కావచ్చు, కాలమే చెప్తుంది. కానీ ఒక పేరెంట్ గా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: మన పిల్లలు మన మాటలు మాత్రమే కాదు, మన డెసిషన్స్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ని కూడా చూస్తారు. అలాగే మనం సొసైటీగా గుర్తుంచుకోవాల్సింది కూడా ఒక్కటే: పేరెంట్స్ చేసిన పనిని ప్రశ్నించవచ్చు, చిల్డ్రన్ చేసిన పనిని కూడా ప్రశ్నించవచ్చు, కానీ ఒకరి యాక్షన్స్ ని ఇంకొకరి ఐడెంటిటీగా మార్చకూడదు. ప్రతి వ్యక్తిని వారి యాక్షన్స్ ఆధారంగా మాత్రమే చూడాలి. ఫియర్ తో కాదు, అవేర్నెస్ తో జీవిద్దాం. జడ్జ్మెంట్ తో కాదు, అండర్స్టాండింగ్ తో స్పందిద్దాం. మన యాక్షన్స్ మన వాల్యూస్ కి అలైన్ అయ్యేలాగా చూసుకుందాం. ఎందుకంటే మనం చేసే ప్రతి డెసిషన్ మన తర్వాత జనరేషన్ స్టోరీని కూడా రాస్తుంది. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. హాయ్, ఐ మానసా నీలం రాజు, అ సర్టిఫైడ్ పేరెంటింగ్ అండ్ లైఫ్ కోచ్ ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ.